చేయండి. లక్కీగా వినియోగించుకోవాలి. అందరూ 4+1 ఆఫర్ తీసుకోండి. కొద్ది క్షణాల్లో దయచేసి అందరూ ఉపయోగించుకున్నారు. అన్నీ ఉన్నాయి. లడ్డు 4 రూపీస్ తీసుకున్న వాళ్ళకి ఒక కూపన్ ఫ్రీ. కొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్. లడ్డు ఏర్పాట్లలో ఆసక్తికర భక్తులు అనుకున్నాయి. ఇంకా 100కు దయచేసి ఆ 30 మంది ఇట్లా అవైలబుల్ ఉన్నాయి. ఈసారి గణపతి ముందుగా 3వది కూడా పెట్టినాం కాబట్టి దాన్ని లక్కీ డ్రాగా పెడుతున్నాము. మనకు ఈసారి మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది ఏదైనా సెలబ్రేషన్స్. తప్పకుండా అందరూ పాల్గొని ఈ ప్రోగ్రాం విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. గణేష్ వెంకట ఇప్పించనే వేసుకోలే, మళ్ళీ ఆయన ఎందుకు ఇప్పించారు? గణపతి బప్ప లడ్డు చేస్తున్నారు సారు దేవి కృష్ణారావు గారు, ఆర్మీ. కృష్ణారావు సార్ మన కృష్ణారావు సార్ గారు ఆర్మీ. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంకా దాతలు ఎవరన్నా ముందుకొచ్చి వాళ్ళ చంద్రారెడ్డి అంటే మన నాగారం కేసీఆర్, మన బయట కేసీఆర్ స్టేట్ మొత్తం ఉంటే మన నాగారంలో మన చంద్రన్న మన కేసీఆర్ లాగా చిన్న అవకాశం ఏది వచ్చినా మనకు అందరికి ముందుండి ప్రతి పనిలో ముందుండి చంద్రన్న చేస్తున్నాడు కాబట్టి చంద్రన్నకు చెప్పండి ఒకసారి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మనకు నాగారం మున్సిపాలిటీ చైర్మన్ గారు మనకు ఎన్నో అవకాశాలు, మనకు ఏ పనున్నా కూడా ముందుండి మనకు ఎంతో కోఆపరేట్ చేసిండు. మనకు అన్నకు మనం ఏమి ఇచ్చినా తక్కువనే. నెక్స్ట్ మనం ముందుండే అన్న కోసం మనం ప్రయత్నం చేద్దాము. అలాగే మన కమిటీ కూడా అన్నగారు మనకు 6 ట్రిప్పులు రెడీ మిక్స్ ఇచ్చాడు. మొన్న రీసెంట్ కూడా ఐరన్ డ్రిల్స్ కూడా డొనేట్ చేసిండు. అన్నగారికి ఒకసారి తప్పని కొట్టాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మా కమిటీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒకసారి కమిటీ తరఫున చిన్నపిల్లలకి అందరికీ నృత్య ప్రోగ్రాం ఏర్పాటు చేసాము. వారికి ఎవరైతే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో వారందరికీ పార్టిసిపేషన్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ముందుగా జీ సాత్విక
అమ్మిశెట్టి శ్రావ్య, కె ఆర్యారెడ్డి, సిద్ధికా సాయి, కీర్తిశ్రీ, శ్రీనిధి, మౌక్షిక పైన సాన్విక, అన్విక, అనిక్ష, అనుప్రియ, మధుమిక, లావణ్య, ఏ లావణ్య, ఈ ప్రోగ్రాం మొత్తము పిల్లలతో మంచిగా చేపించిన లావణ్య మేడం కూడా చిన్న మెమరీలో ఇచ్చి సంస్కరిస్తున్నాము. అందరు గట్టిగా క్లబ్ చెప్పండి పెట్టండి. గట్టిగా చెప్పండి అందరూ. ఈరోజు నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సాయిధర్ని ఫేజ్ 1 కాలనీ యొక్క గణేష్ విగ్రహానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి కాలనీ అసోసియేషన్ సభ్యులు ప్రెసిడెంట్ గారు అక్బర్ భాయ్ గారికి, శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా కాలనీ వాసులందరికీ కూడా, అదేవిధంగా మహిళా సోదరులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ఎంతో చాలా చక్కగా ఓపికతోటి అందరూ కూడా దాదాపు 9 రోజులు గణేష్ ఉత్సవాలు పాల్గొని ఈ యొక్క పెద్ద ఎత్తున కూడా గణేషును తీసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతూ ఉందని, ఈ యొక్క కార్యక్రమం కూడా మహిళలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క సాయిధర్ని ఫేజ్ 1లో దాదాపు 14 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క వినాయకుడిని నిలబెట్టడం జరుగుతుంది ఆనవాయితీగా. అదేవిధంగా ముందు కూడా ఇదే విధంగా ముందుకు కొనసాగించాలని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కమిటీ సభ్యులు కూడా ఈ కమ్యూనిటీలకు చాలా ఎంతో కష్టపడి ఎంతో మందిని దాతలతో సాయంతో తీసుకొని ఈ యొక్క కమిటీ నాయకులు కూడా చాలా చక్కగా నిర్మించుకున్నారు. కానీ చిన్నదైనా సరే కమిటీ బ్రహ్మాండంగా ఉంది, పెద్దగా ఉన్నది. పేదోళ్ళు వాళ్ళు వీళ్ళకు కూడా మన కాలనీలో అందరూ కూడా చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవచ్చు అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ముందు కూడా మనమంతా కష్టపడి పైన కూడా ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుందని, అది మాది పూర్తి సహాయ సహకారాలు మేము ఎల్లప్పుడూ అందిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క మల్లసారి వరకు కూడా నాగారం మున్సిపాలిటీ ప్రజలందరిపై కూడా ఆ యొక్క గణపతి గారి ఆశీస్సులు నాగారం మున్సిపాలిటీ ప్రజలందరిపై ఉండాలని, అందులో ప్రత్యేకంగా సాయిధర్ని ఫేజ్ 1 వాళ్ళ మీద ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తుంది. సార్కి మనం సన్మాన కార్యక్రమం ఉంటుంది. కమిటీ సభ్యులందరూ ముందుకు రావాల్సిందే కోరుచున్నాము.
చంద్రరెడ్డి గారి చేతుల మీద గణపతికి మాల. చాలా ఉత్సాహంగా పాల్గొనాలని దయచేసి అని డబ్బులు వస్తున్నాయి మన గణపతికి. రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఇయర్ గణపతి మన తమ్ముడు అంబడి ఉమేష్ గారు ఇస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మన రమేష్ లత గారు ఇస్తున్నారు. అంటే 2 సంవత్సరాల ముందే మనకు బుకింగ్ అవుతుందంటే చాలా సంతోషం. ఒకసారి గట్టిగా చెప్పట్లు. నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత సంవత్సరం కూడా మన గణపతి బుకింగ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మన అంబటి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అమౌంట్ వేసుకోమన్నాం. తర్వాత అలానే పేరు కూడా రాసుకోమంటే కూడా ఎక్కడ కూడా రాసుకోలేదు సారు. మేమిద్దరం కలిసే తీసుకున్నాం లడ్డు. 1,86,116 రూపాయలకు తీసుకున్నాము. అది అక్బర్ బాయ్ నేను ఇద్దరం కలిసి తీసుకున్నందుకు మీ అందరికి తెలియజేస్తున్నాము. సపోర్ట్ కొట్టండి. అన్న డొనేషన్ ఇచ్చిండు కానీ పేమెంట్లో తీసుకోలేదు. అలాగే సర్టిఫికేట్ కూడా చేయిస్తామని చెప్పినాము కాబట్టి అన్న సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు. సీనియర్ ఒక్కరి పేరు పెట్టమంటే నేను పెట్టిన. దయచేసి మీరు అందరూ గమనించాలి. ఇది ముందుగా కార్యక్రమం మొదలుపెట్టే ముందు గత సంవత్సరం శివ గారు మన ఫ్యామిలీ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. వాళ్ళకు ఒక మెమోతో ఇచ్చి సత్కరించుకుంటున్నాము. ఎవరైతే ఉన్నారో స్టేజ్ పైకి వచ్చి వారికి మెమోతో అందజేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు పేరు పేరున తీసుకున్నందుకు మీకేమైనా మంచి జరుగుతుంటే కాళీవాసులు అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మా మేనల్లుడు పాడారు దగ్గర పాడారు కానీ హ్యాపీగా ఉంది. పాడినందుకు పాడిన తర్వాత కూడా హ్యాపీగా ఉంది. మంచి జరిగింది. అందరికీ నమస్కారం అండి. లాస్ట్ ఇయర్ నేను లేకపోయినా కూడా మా బాబాయ్ చిన్న రామాంజనేయులు గారు అండ్ లక్ష్మీ దత్త గారు వాళ్ళ పిల్లలు మాకు మంచి జరగాలని చెప్పేసి పాడారు. ఆ గణేష్ అనుగ్రహం మాకు కలిగింది. గణేష్ లడ్డు వచ్చినాక అంతా మంచిగా జరిగింది. ఎంతో ముందు కన్నా ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాము. కొన్ని విషయాల్లో చాలా లాభం వచ్చింది. అండ్ సాయిధరణి ఫ్యామిలీలో మమ్మల్ని కలుపుకున్నందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. జై బోలో గణేష్ మహారాజ్ కి.
ఇంకా ముందు ముందు పెరగాలి తప్ప మన బాలాపూర్ లడ్డులాగా మనకు కావాలి. ఇంతవరకు ప్రపంచంలో 2,31,00,000కి ఈ సంవత్సరం లడ్డు పోయింది. 2,31,00,000. ఒక ఇవాళ రీసెంట్ న్యూస్ నిన్ననే జరిగింది. ఒక గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళందరూ సిండికేట్ అయ్యి చారిటబుల్ ట్రస్ట్ కోసం తీసుకున్నారు. అలానే మనం కూడా ఎన్నారాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సిండికేట్ అవ్వడం అంటే దానికోసమే అవుతున్నాం. కంపల్సరీ లడ్డు తక్కువ కావాలి, ఎక్కువ కావాలని అని. ఇంకా ఫస్ట్ అక్టోబర్ 7 చెప్తే నేను తర్వాత నా ఒపీనియన్ చెప్పేస్తాను. నమస్కారాలు. గత సంవత్సరం వీళ్ళతోటి ఇద్దరం కలిసి మన కాలనీ అభివృద్ధి చెందాలి, అలాగే లడ్డు తగ్గకూడదనే ఉద్దేశంతో వేలపాటలో ఇద్దరం కలిసి పాల్పంచుకున్నాం. అదేవిధంగా పాల్పంచుకున్నందుకు నాది ఒక సైటు గత 4-5 సంవత్సరాల నుంచి అది సగంలో ఆగిపోయింది. అది ఈ సంవత్సరం పూర్తి అయిపోయి రెడీగా ఉన్నది ఫర్ సేల్స్. దగ్గర 3.5 కోట్ల ప్రాపర్టీ. ఈరోజు అది రెడీ అయి పూర్తయి ఉన్నది. సో ఆ గణేశుడు కృపా కటాక్షాలు మా మీద ఉన్నాయని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ చేస్తున్నా. నా వృత్తి రియల్ ఎస్టేట్. నేను చేసే వృత్తిలో నాకు చాలా అద్భుతాలు జరిగినాయి. జస్ట్ ఈ మంత్ స్టార్టింగ్ కంటే ముందు కూడా నేను గణపతి డబ్బులు ఎలా ఇవ్వాలో కూడా నాకు చాలా ఇబ్బందులు ఉండే. అంటే మార్కెట్ లేక చాలా స్ట్రగుల్స్ ఉండే. అసలు మార్కెటే లేదు. ఈ 2 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ అంతా పడిపోయింది. దేవుడు దేవత జస్ట్ ఈ గణపతి మంత్ స్టార్ట్ అయినాక నేను ఈ రీసెంట్ మంత్లోనే నాకు అనుకోకుండా చాలా అద్భుతాలు జరిగినాయి నా లైఫ్లో. నేను చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉండే, కానీ రియల్ ఎస్టేట్ లేక మా బిజినెస్ అనేది చాలా ఘోరంగా ఉండే. రీసెంట్లీ నేను బిజినెస్ చేసుకున్నాను. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నాకు. చాలా నా లైఫ్లో ఎప్పటి నుంచో దాదాపు 5 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ఒకటి నాకు రీసెంట్ ఈ మంత్లో రిజిస్ట్రేషన్ జరిగింది. నాకు దాదాపు 1 కోటి రూపాయల ప్రాపర్టీ కలిసి వచ్చింది. ఈ గణపతి దయ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నా, చాలా వెరీ హ్యాపీగా ఉన్నా. 5 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉన్న డాక్యుమెంట్ ఈ నెలలో నాకు రిజిస్ట్రేషన్ అయింది. ఈ గణపతి దయ వల్ల నాకు ఇది జరిగిందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అక్బర్ క్లియర్ అయిపోయింది, నాకు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఇదే నాకు సంతోషం. నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే మా బాబుకు జాబ్ రావాలనుకున్నా. రీసెంట్లీ ఆయన కూడా ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది. మా పాప కూడా 4th ఇయర్ చాలా అద్భుతంగా చదువుతున్న పిల్లలు. మాకు ఐశ్వర్యాలు ఉన్నాయి, ఆరోగ్యాలు ఉన్నాయి. చాలా అద్భుతంగా గణపతి దయ వల్ల మాకు మంచి రిజల్ట్ వచ్చింది. కాబట్టి నాకు అవకాశం ఉంటే ఈ సంవత్సరం కూడా నేనే తీసుకోవాలనుకుంటున్నా. దేవుడి దయ వల్ల నాకు అవకాశం వస్తే మాత్రం డెఫినెట్లీ నేనే తీసుకుంటా. అమ్మా 116 రూపాయలు మనకు రాజకోశం సార్ కమిటీ తరఫున ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ. జై బోలో గణేష్ మహారాజ్ కి. దాతలకు సత్కరించుకున్నప్పుడు మనం చప్పట్లు కొడితే చాలా బాగా గట్టిగా చప్పట్లు కొట్టండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. మనకు ఆంటీ గారు ఆమందరాన్ని స్వచ్ఛందంగా 15,116 అన్నప్రసాద కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. అది మనం కూడా చెప్పండి. జై బోలో గణేష్ మహారాజ్ కి. ఒకసారి నెక్స్ట్ ఇయర్ చిన్నరేట్ ఇస్తారు మనకు డొనేషన్ పెద్దగా. జై బోలో గణేష్ మహారాజ్ కి. నెక్స్ట్ మనకు గణేశన్ బ్రదర్స్ కూడా చాలా సహాయ సహకారాలు అందించారు. వాళ్ళు రైస్ తర్వాత మనకి ఇంకా డిఫరెంట్ మల్టిపుల్ ఇచ్చిండ్రు. గణేష్ బ్రదర్స్ ని గట్టిగా సన్మానించుకోవాలి చప్పట్లతోని. చప్పట్లు ఉమేష్ కానీ, మనకు సాయి కానీ, వెంకటేష్ కానీ తమ్ముళ్ళు ఎంతో హార్డ్ వర్క్ చేసిండ్రు. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నారు మన దగ్గర. ఆ తర్వాత ఇప్పుడు 3 ఇల్లు కొనుక్కున్నారు. మన కాలేజీ 3 ఇల్లు కొనుక్కొని వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళ కార్ల బిజినెస్ కూడా మంచిగా జరుగుతుంది. వాళ్ళ తండ్రి గారి చాలా పద్ధతిగా పెంచారు. వాళ్ళ పిల్లలు కూడా మంచి కలిసి ఉంటారు. ఏది ఉన్నా కానీ బిజినెస్ అందరూ కలిసి చేసి రండి. నెక్స్ట్ విగ్రహ తాత గారు జై బోలో గణేష్ మహారాజ్ కి. ఇంత మంచిగా మనం
సత్కరించుకుంటుంది. మీరంతా చప్పట్లు కొట్టాలి దయచేసి. చప్పట్లు ఇవాళ చప్పట్లు. వాణి మేడం రంగనాథ్ గారు కూడా పైకి రావాలి. విగ్రహదాతలు గుర్తుపడుతు తమ్ముడు తరఫున నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇయర్ పెళ్ళి అయిపోతుంది. పాలసీ గారు మొత్తం చేయిస్తాడు. ఇక నెక్స్ట్ ఇయర్ పూజలు చేస్తాడు. చప్పట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ జై బలో గణేష్ మహారాజ్ కి. నెక్స్ట్ టైం కూడా మీ నుంచి ఏమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అది మీ నుంచి చెప్పాలి. మీరు నెక్స్ట్ ఇయర్ కమిటీ తరఫున సన్మానించుకుందాం. మళ్ళీ సత్కరిస్తారు. చారి గారిని శాలంతో మన మల్లేశ్వర గారు సత్కరించారు. అలాగే మల్లేశ్వర గారి ఫ్యామిలీ కూడా స్టేజ్ మీద కావాల్సిందిగా కూర్చున్నాము. అన్న కూడా మనకు జై బలో గణేష్ మహారాజ్ కి. జై బలో గణేష్ మహారాజ్ కి. అలాగే మన పంతులు గారు మన మేడం అవని గారు కుంకుమార్చన పూజ కూడా అన్ని పద్మకు చాలా పాల్గొన్నారు. శ్రీధర్ గారు పద్మగా బాగా నవ్వుతారా అడిగండి కొద్దిగా. పేపర్లో చెప్తాం శ్రీకాంత్ మంచిది. ఉండాలని కోరుతున్నాం. డొనేషన్ చేస్తారు. సార్ కూడా ఘనంగా మనం సత్కరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై బలో గణేష్ మహారాజ్ కి. పద్మశ్రీ మేడం గారు కూడా పైకి రావాలి. అలాగే కొండలరావు గారు ఇస్తున్నారు. వారికి కూడా చాలా సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. కొండలరావు గారు వల్లి మేడం గారు ఇద్దరు పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమం ఉందండి. దయచేసి ఫోన్ చేసి పిలిపే గారు తొందరగా రావాలి. వాణి మేడం రండి. మీరు రమణి గారికి చాలా చప్పట్లు కొట్టండమ్మా. ప్రతి సంవత్సరం చిన్ననాడు కూడా శేఖర్ తీసుకొస్తాడు. శేఖర్ కూడా సన్మానం చేయాల్సిందిగా కూర్చున్నాం కమిటీ సభ్యులు కుమారన్నప్పుడు. చప్పట్లు కొట్టండమ్మా. సార్ కూడా హార్డ్ వర్క్ చేస్తారు. కృష్ణారావు గారు ఏ ముందు నడుస్తారు కాబట్టి వారిని ఘనంగా సన్మానించవలసిందిగా కూర్చున్నాం. చప్పట్లు కొట్టండి ప్లీజ్. మనం 4 సీలింగ్ ఫ్యాన్లు ఇచ్చింది. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఉడకపోతుంది. ఇక చప్పట్లు గట్టి కొట్టండి. జై బలో గణేష్. ఖాళీలో ఉన్న ఇద్దరే యూత్ మాకు పిల్లలు 80 వాళ్ళంతా డెకరేషన్ అంటే ప్రతి ఇయర్ పిల్లలు సార్ ఆయనను కూడా ఘనంగా సన్మానించుకున్నాం. శివ ఆ కెమెరా జరిగిన శివ వీడియో షూట్ చేస్తాను. మిగతా కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుంటాడు. మంచి యూట్యూబర్ కూడా, న్యూస్ ఆపరేటర్. తప్పని కొట్టాలి మేడం. మన బ్యానర్ కూడా ఏమున్నా మన కాలనీ సర్టిఫికేట్స్ కూడా అన్ని శివనే అరేంజ్ చేస్తారు మనకు. థ్యాంక్ యూ. చెప్పండి కొట్టండి గట్టిగా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ కొంచెం డబ్బులు తక్కువ తీసుకోవాలి తమ్ముడు. जय बोलो गणेश महाराज की. जय बोलो गणेश महाराज. 20,116 పెద్ద లడ్డు వేలం పట్టండి. కొలుగురి శ్రీనివాస్ గౌడ్ 1,116. గట్టిగా ఉంటుంది. 16,000
1,20,000 అంబటి వెంకటేష్ మధు 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 కొట్టండి బ్యాగ్ మాట్లాడారు 1,60,000 మధు 1,85,116 1,90,000 రమేష్ జాదవ్ గారు 2,00,000 ఉమేష్ అతి పవర్ అంటే 2,00,000 ఉమేష్ గారు 2,00,000 ఉమేష్ గారు రామాంజలి గారు 2,16,000 ఉమేష్ గారు ఉమేష్ సోదరా సోదరా కొట్టండి తప్పదు సోదరా కంపి బ్రేక్ చేయాలి ఈసారి చప్పట్లు సార్ మళ్ళీ సార్ చప్పట్లు సో ఎక్కడికి వెళ్ళిపోవాలి వాళ్ళు కూడా ఒకటి గణేష్ వాళ్ళ ఆవిడ ఇంకా కూర్చున్నాడు ఏం చెప్పట్లేదు వాళ్ళ ఆవిడ అమ్మా ఆర్డర్ అమ్మా దగ్గర ఉన్నాడు 2,116 ఉమేష్ అమ్మడి విదేశం సూపర్ 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 కమోల్ గారు విదేశం గారికి 2,116 ఎనిమిదికి రావాలి ఉమేష్ వాళ్ళ మామగారు 2,116 సాయి 2,116 అంబడి ఉమేష్ ఒకటోసారి రెండు లక్షల 1,000 ఉమేష్ రమేష్ జాదవ్ మీరు చెప్పట్లేదు 2,1,000 రమేష్ జాదవ్ గారు రమేష్ జాదవ్ గారు చెప్పట్టు చెప్పట్టు స్వామి పలికిస్తాడు అదే వస్తుంది ఆటోమేటిక్ ఫోన్ 2,1,116 రమేష్ జాదవ్ గారు చెప్పట్లేదు గట్టిగా
2,01,100 అది అమలు గారి సార్ మీరు మాట్లాడుతున్నారు 2 లక్షల చప్పట్లు 2,01,114 రమేష్ యాదవ్ గారు పెద్ద తేడా ఒక 600 ఆలోచిస్తున్నాడు ఎంత పడాలని సార్ 3 దాకా పడవచ్చు ఎట్లా మళ్ళీ కంపెనీ చేంజ్ చేయండి ఇంకో కంపెనీ కూడా చేంజ్ అవుతుంది ప్యాక్ పెరుగుతుంది మళ్ళీ మన ఖాళీ అభివృద్ధికి వాడుతున్నాం కనుక 16 రూపాయలు రమేష్ యాదవ్ గారు రెండోసారి గణేష్ బ్రదర్ 2,01,100 సాయి మను ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేయండి 2,01,110 రమేష్ యాదవ్ గారు బాలాజీ చాలా పవర్ఫుల్ రెండు 2,01,114 రెండోసారి లడ్డు ప్రాప్తం ఎవరికుందో అదృష్టవంతులు నెక్స్ట్ ఇయర్ మంచి దినదిన అభివృద్ధి చెందారు ఉమేష్ గారు గణేష్ గారు విరిశమన నువ్వు కూడా వాడచ్చు 2,01,116 2,01,116 మూడోసారి కమిటీ సభ్యులందరూ ఒకసారి పైకి రావాలి ఉమేష్ రమేష్ యాదవ్ గట్టిగా డప్పుడు మంత్రులు గారితో పూజలు నిర్వహించబడతాయి అందరూ ఒకటి గట్టిగా చప్పట్లు కొట్టండి అలాగే అందరు గడుపు నిండా తిన్నాక ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ గణేష్ నిమజ్జనానికి వెళ్దాం చిన్న లడ్డు వెలుపడ మొదలు పెడదాం దయచేసి అందరి కోసం చాలేటు
50,116 ఎం శ్రీనివాస్ గౌడ్. అమ్మ పేరు అర్జున్ రావు గారు 60,000. రామాజు గారు సాయి అర్జున్ రావు గారు చిన్నల్లాడు. అర్జున్ రావు గారు మాదాసు కుమారు మా బావగారు 65,000 చప్పట్లు వచ్చారు. మాదాసు కుమారు గారు 70,000 కొట్టని చెప్పండి. వారు మనకు ఈ సంవత్సరం మన కాలేజీలోకి వచ్చారు, ఇల్లు నిర్మించుకున్నారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా చెప్పండి. అర్జున్ రావు గారు 70,000 రూపాయలు. చెప్పండి ఒకసారి గట్టిగా. విజయరెడ్డి గారు అమౌంట్ 80,000 అర్జున్ రావు గారు. $3 లక్షల వరకు మనకి రావాలి అంటే ఇంకొక ₹1,00,000 20,000 అయితే అయిపోతుంది. మళ్ళా చప్పట్లు ఒకసారి గట్టిగా ప్లీజ్. అర్జున్ రావు గారు 80,000. 81,000 విజయరెడ్డి గారు. ఆయన మన ఖాళీ కాకుండా లక్షల వెలుగులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా చెప్పండి. అర్జున్ రావు గారు వారి మేడం సాయి ఉమేష్ పెద్దగా ఉన్నది. అర్జున్ రావు గారు 82,000. అర్జున్ రావు గారు కూడా చప్పట్లు గట్టిగా. 82,000 అర్జున్ రావు గారు మూడోసారి.
తర్వాత చిన్న లడ్డు డ్రా చేద్దాము. గణేష్ గట్టిగా అందరూ సార్ రోజు చెప్పండి కూడా రండి రండి పైకి. ఒకటి తిన్నా తీసుకో ఒకటి ఒకటి తిన్నా Number 19. Number 19. Deyansh Verma. Very good. Jai Guru Ganesh Maharaj ki. Ganesh Maharaj ki. Deyansh Verma, very good. Again, support of the band. అలాగే పెద్ద లడ్డు వాళ్ళు చిన్న లడ్డు వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే పంతులు గారు లడ్డు తీసుకున్న వాళ్ళు చిన్న లడ్డు తీసుకున్న వాళ్ళు స్టేజ్ మీదకి వస్తే
లోపల ఇల్లు కొనుక్కోవాలి ఇంకోటి లడ్డు ఆశ ఎక్కడ ఫస్ట్ ఎంత కొంచెం జరిపి కొంచెం